యూత్ అంటే ఏంటి? ఏంటి? ఒక ఏజ్ పీరియడ్. అంతే, దాన్నే యూత్ అంటాం కదా! అవునా కదా? ఓకే. సో, ఆ ఏజ్ పీరియడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? టైం పీరియడ్. ఈ టైం నుంచి అంతే కదా! ఈ టైం వరకు. ఈ టైం పీరియడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇదే పెద్ద క్వెషన్. దేని మీద డిపెండ్ అవుతుంది అనేది పెద్ద క్వెషన్. ఓకే. దీనికి సింపుల్‌గా ఒక చిన్న అనాలజీ చెప్పుకుందాం. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్, ఒక గంట సేపు ఉన్నాం మనం. ఆ గంట సేపు మనకి బోర్ కొట్టింది అనుకోండి. ఓకే, అదొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక గంట సేపు మనం ఏదో పని చేసాం, టైం తెలియలేదు. టైం అనేది మనకి తెలియలేదు, అప్పుడే 1 అవర్ అయిపోయిందా అనుకున్నాం. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఒకటేమో మనకి టైం తెలియలేదు, అంతా లీనమైపోయి టైంని మర్చిపోయాం. టైం అనేది ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయాం మనం. అంటే టైం అనేది లీనియర్గా లేదు అక్కడ. టైం ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు టైం అనేది లేదు. టైం అనేది ఎక్కడ మనకి బోర్ కొడుతుందో అక్కడే టైం అనేది ఉంటుంది. అప్పుడే కదా టైం చూసుకుంటాం. అవునా కదా? సో, యూత్ ఎవరు అంటే, ఎవరైతే ఫస్ట్ దాంట్లో కాకుండా, అంటే బోర్ కొట్టే ప్రపంచంలో కాకుండా, బోర్ కొట్టే టైంలో కాకుండా రెండో దాంట్లో ఉంటారో వాళ్ళందరూ యూతే.